అందరికీ నమస్తే అండి. నా పేరు గిరీష్ కొట్టకొండ. సో నేను ఇండస్ట్రీలో ఎన్రోల్ ఎగ్జిక్యూటివ్. మీకు ఈరోజు నేను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ వీడియోని నేను చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో ఎవరైతే మీకు షేర్ చేస్తారో, సో ఆ రిమైనింగ్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాల్సిన క్లారిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, సో అవి వాళ్ళు మీకు 100% కంప్లీట్గా క్లియర్ చేస్తారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎస్, ಸ್ವಲ್ಪ ಟೆಕ್ನಿಕಲ್ ಇಶ್ಯೂ. So welcome to Vibrant Viva. So don't be evil. And VOP, Viva Orientation Program. So ఈ రోజు మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటి అంటే, మన లైఫ్ లో మనం అనుకున్న డెస్టినేషన్ మనం రీచ్ అవ్వాలి అంటే, సో చాలా మంది పీపుల్ పరిగెత్తేది స్పీడ్ వెనకాల. సో స్పీడ్ గా వెళ్తే మనం రీచ్ అవుతాం అనే ఒక దాంట్లో ఉంటారు. బట్ స్పీడ్ కంటే ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఉంది, డైరెక్షన్. సో డైరెక్షన్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని ఓరియంటేషన్ అంటారు. సో మనం మన లైఫ్ లో మనం ఫాస్ట్ గా సక్సెస్ అవ్వడానికి, సో మీ డైరెక్షన్ ని చేంజ్ చేసుకోవడానికి, సో ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని ఈరోజు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఒకసారి మనం ఇప్పుడు ఎందుకు మనం ప్రజెంట్ ఈ బిజినెస్ ని మనం ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. సో అంటే ఒకసారి మనం చూద్దాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ త్రూ డెకేడ్స్. అంటే ఒక కామన్, ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఆర్డినరీ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఒక మంత్కి ఎంత మనీ వస్తే అతనికి సరిపోతుంది. సో 1920 వచ్చేసరికి ఏమైందంటే 1 రూపీ ఉంటే సరిపోయేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్డినరీ లైఫ్ లీడ్ చేయడానికి. బట్ అదే 1940 వచ్చేసరికి ఏమైందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది 10 రూపీస్ అయ్యింది. అంటే 20 years కి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది 10 times ఇంక్రీజ్ అయింది. సేమ్ బై 1960లో 100 అయింది, 1980కి 1000 అయింది, 2000కి 10,000 అయింది. అండ్ 2020 వచ్చేసరికి ఏమైందంటే 1 lakh అయింది. ఇప్పుడు మనం ప్రెసెంట్ 2024లో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఆర్డినరీ లైఫ్ లీడ్ చేయాలంటే సో డెఫినెట్లీ ఒక 1 lakh రూపీ ఇన్కమ్ వస్తే సో జస్ట్ మనం ఒక ఆర్డినరీ లైఫ్ లీడ్ చేయబోతున్నాం. సో ఇది ఇలా ఉంటే 2040కి వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎంత అవుతుంది. సో ఎవరు బిలీవ్ చేసినా ఎవరు బిలీవ్ చేయకపోయినా, మై డియర్ ఫ్రెండ్స్, ఒక 10 lakhs మనకి మంత్లీ ఇన్కమ్ వస్తేనే మనం అప్పుడు సర్వైవ్ అవ్వగలుగుతాం. సో అలాగే మనం ఆ పొజిషన్ కి రీచ్ అవ్వాలి. లేదు ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ లో 2024లో సో ఎంతమంది పీపుల్ కి మంత్లీ ఒక 1 lakh రూపీ ఇన్కమ్ అనేది వస్తుంది. సో దీన్ని మనం చెక్ చేసుకుంటే ఏమి చేస్తే మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కండిషన్ ని మనం దాన్ని చేంజ్ చేయగలుగుతాం. సో అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం చూసే పీపుల్ వాళ్ళందరూ ఏం చేస్తారు, అయితే జాబ్ చేస్తారు, లేదంటే ఎవరి దగ్గర జాబ్ చేయకుండా ఒక చిన్న షాప్ పెట్టుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటారు, అంటే స్మాల్ బిజినెస్. అండ్ కొంతమంది పీపుల్ బిగ్ బిజినెస్ లో ఉంటారు. సో ఈ మనం అనుకున్న దానికి మనం రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో మనం ఒక బిగ్ బిజినెస్ ఓనర్ అయితేనే మనం ఈ పొజిషన్ కి మనం రీచ్ అవ్వగలుగుతాం. సో సో బిజినెస్ గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఎందుకు మనం బిజినెస్ చేయాలి, సో ఎందుకు మనం ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి. సో ఎందుకంటే ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ ద బెస్ట్ కెరియర్. ఎందుకంటే మోస్ట్ రివార్డింగ్ ఉంటుంది. అంటే మీరు పెట్టిన టైంకి మనకి మనం పెట్టిన టైంకి మనం పెట్టిన ఎఫర్ట్స్ కి మనకి రైట్ వేలో మనకి రిటర్న్స్ రావాలి అంటే డెఫినెట్లీ మనం బిజినెస్ లో ఉండాలి. లేదా చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను, ఒక పర్సన్ కి ఒక 1 lakh రూపీస్ శాలరీ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ అతని నుంచి కంపెనీకి ఒక 5 lakh రూపీస్ అనేది ప్రాఫిట్ రాకుండా అయితే ఆ పర్సన్ కి 1 lakh రూపీ అనేది డబ్బులు ఇవ్వడం జరగదు. అంటే ఆ పర్సన్ కి 5 lakh రూపీస్ పర్ మంత్ కెపాసిటీ ఉంది, కానీ అతను 1 lakh రూపీకే కాంప్రమైజ్ అవుతున్నాడు జాబ్ లో. సో దట్ ఈస్ ద రీజన్ మనం బిజినెస్ లో ఉండాలి. అండ్ అలాగే మనకి మనమే బాస్, మనమే సిఇఓగా ఉండొచ్చు. అండ్ మనం సక్సెస్ అవడమే కాదు, మనతో పాటు లాట్ ఆఫ్ పీపుల్ మనం ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయగలుగుతాం. అండ్ మనకున్న కన్వీనియంట్ టైంలో మనం 9 to 5 కాకుండా మనకి నచ్చిన టైంలో మనం వర్క్ చేయగలుగుతాం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఇప్పుడు
నేషన్ ఫస్ట్. సో మన ఇండియాకి ప్రెసెంట్ ఏం కావాలి అంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఇండియాకి కావాల్సింది జాబ్స్ చేసే వాళ్ళు కాదు, సో జాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కావాలి. సో ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ ద నేషన్. సో మనం బిజినెస్ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుతూ ఉన్నాం. సో బిజినెస్ చేయాలి అంటే ఏం కావాలి? సో మనందరికీ తెలుసు బిజినెస్ లో సక్సెస్ అవుతాము, బిజినెస్ మనం చేస్తే మన లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఎందుకు పీపుల్ బిజినెస్ ని చూస్ చేసుకోవట్లేదు అంటే టూ మెయిన్ రీజన్స్ సార్. ఏంటి అంటే ఒకటి క్యాపిటల్, రెండోది ఐడియా. సో చాలా మంది పీపుల్ స్టక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు, సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రిస్క్ ఉంటుంది. సో వీటన్నిటికంటే బిగ్ మ్యాటర్ ఏంటి అంటే ఐడియా. అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ని ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. సో డబ్బులు కావాలంటే ఎవరో ఒకరు ఇస్తారు, బట్ ఐడియా కావాలి అంటే మాత్రం ఐడియా అనేది మాత్రం ఎవరు మనకి ఇవ్వరు. సో ఓకే, సో ఈ టైంలో మనం బిజినెస్ చేయాలి. సో మనం బిజినెస్ ని మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? వరల్డ్ అయితే చాలా ఫాస్ట్ గా అప్డేట్ అయింది. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే సో 21st సెంచరీ బిజినెస్ ని మాత్రమే మీకు చేయాలి. సో వాట్ ఈస్ 21st సెంచరీ బిజినెస్? సో 21st సెంచరీ బిజినెస్ అంటే ఏం లేదండి. సో ట్రెడిషనల్ బిజినెస్ లాగా పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేయకూడదు. మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక సోషల్ ప్రాబ్లమ్ కి రైట్ వేలో మనం ఒక సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయగలిగితే దట్ ఈస్ ద 21st సెంచరీ బిజినెస్. మీకు అక్కడ కింద చూడొచ్చు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జొమాటో, ఓలా, ఓయో. సో జొమాటో తీసుకుందాం, వాళ్ళ నేమ్ మీద ఎన్ని రెస్టారెంట్స్ ఉంటాయండి? ఏ రెస్టారెంట్స్ వాళ్ళ పేరు మీద ఉండవు, వాళ్ళు జస్ట్ అక్కడ చేసేది మాత్రం సర్వీసే. సో అండ్ ఓలా తీసుకుంటే వాళ్ళ పేరు మీద ఏ వెహికల్స్ అనేవి ఉండవు, వాళ్ళ ఓన్ గా ఏది ఉండదు. సో అన్ని వాళ్ళు చేసే సర్వీస్ మాత్రమే. అండ్ అట్ ద సేమ్ టైం ఓయో మీరు తీసుకున్నారంటే వాళ్ళ పేరు మీద ఒక హోటల్ కూడా ఉండదు, కానీ వాళ్ళు చాలా హ్యూజ్ టర్న్ ఓవర్స్ ని వాళ్ళు చేయగలుగుతారు. సో ఈ ప్రజెంట్ కండిషన్ లో సో మనం బిజినెస్ ని బిల్డ్ చేయాలి అనుకుంటే 21st సెంచరీ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలి. సో అలాంటి ఐడియా మన దగ్గర లేదు అంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా విత్ ఏ సినర్జీ. ఓల్డ్ ఫార్ములా దీన్ని మనం చూసాం, 1+1+1=3. ఇది మనం అందరం చదువుకున్నాం. బట్ అదే ఒక సినర్జీ అనేది అప్లై అయితే అంటే ఫ్యూచర్ లో గ్రో అయ్యే ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఉంటే డెఫినెట్లీ మన గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బట్ అదే విధంగా ఫ్యూచర్ లో గ్రో అయ్యే 3 ఇండస్ట్రీస్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ కాంబినేషన్స్ ఎప్పుడైతే కలుస్తాయో అండ్ దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో సినర్జీ అప్లై అయితే 1+1+1=1 అవుతుంది. అది ఎలాగో మనం చూద్దాం. సో ఫ్యూచర్ లో గ్రో అయ్యే 3 ఇండస్ట్రీస్ ఏంటి? ఫస్ట్ 1 ఇండస్ట్రీ వచ్చేసరికి దీన్ని మన హెల్త్ అండ్ వెల్నెస్ అంటాం. సో ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు సర్బానంద్ సోనోవాల్ గారు, సో మన సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. సో సార్ చెప్పేది ఏంటి అంటే సో న్యూ ఇండియా బిల్డ్ చేసే ప్రాసెస్ లో ఆయుష్ అనేది చాలా వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో చాలా ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది సో నెక్స్ట్ ఫ్యూచర్ లో బూమ్ అయ్యే ఒక పెద్ద ఇండస్ట్రీ, $1 ట్రిలియన్ ఇండస్ట్రీ అంట. అంటే లక్షల కోట్ల వ్యాపారం జరిగే ఒక బిజినెస్. మీరు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ? గూగుల్ ఆన్సర్ ఇస్తుంది హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అనేసి. సో ఇది ఒక ఇండస్ట్రీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో ఎవరైతే బిజినెస్ చేయాలి అనే జీల్ ఉంటుందో, సో ఎవరైతే బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అనే జీల్ ఉంటుందో, సో వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ లేకుండా, ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, సో వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే సో ఒక ఇండస్ట్రీ ఉంది. సో దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఈ ఇండస్ట్రీ ఇప్పుడు వచ్చింది కాదు. సో కొన్ని డెకేడ్స్ నుంచి సో లాట్ ఆఫ్ కంట్రీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ మోడల్స్ ఇన్ ద వరల్డ్. అండ్ అలాగే టైం టెస్టెడ్ ప్రాజెక్ట్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. సో ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటర్నెట్. సో ఈ టైంలో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటేనే దానికి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో దానికి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవ్వకుండా ఉంటే ఆ బిజినెస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులు పోతుందో తెలియదు. సో అదే మన బిలియర్స్ గారు చెప్తున్నారు. సో ఈ ఫ్యూచర్ లో గ్రో అయ్యే 3 ఇండస్ట్రీస్, ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్, రెండో డైరెక్ట్ సెల్లింగ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంటర్నెట్. సో ఈ మూడుని కొలాబరేట్ చేసేదే మన ఆర్గనైజేషన్. సో ఒకసారి మన కంపెనీ గురించి చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ కంపెనీ ఫుల్ నేమ్, ఇండస్ వైబర్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. 2014 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ మీకు అక్కడ ఏదైతే బిల్డింగ్ అనిపిస్తుందో సో దట్ ఈస్ అవర్ ఓన్ కార్పొరేట్ ఆఫీస్. సో దీన్ని వివన్ టవర్ అంటారు, పార్ట్ ఆఫ్ ద బెంగళూరులో ఉంటుంది ఇది. అండ్ సో ఇప్పుడు మనం ఏదైతే హెల్త్ అండ్ వెల్నెస్ లో ఉన్నామో సో మనం నెక్స్ట్ ఫర్దర్ గా డిస్కస్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఈ ప్రొడక్ట్స్ మొత్తం మనకి ఎక్కడి నుంచి వస్తాయి? సో దీని బిహైండ్ ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ మనకి బయో యాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్ అనేసి
సో ఇది టోక్యోలో ఉంటుంది. సో దిస్ ఈస్ అవర్ మదర్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ అవర్ పేరెంట్ కంపెనీ. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి సో ప్రొడక్షన్. సో మెనీ నెంబర్ ఆఫ్ ద కంపెనీస్ మనం ఒకసారి చూసుకోవచ్చు. సో టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్ మీద మార్కెటింగ్ బై అని వాళ్ళ నేమ్ ఉంటుంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి చిన్న చిన్న లెటర్స్ తోటే వాళ్ళు థర్డ్ పార్టీకి ఇస్తారు. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇండస్ట్రియల్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నింటినీ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు. సో అక్రాస్ నియర్లీ మంత్లీ వచ్చేసి ఒక 5.5 lakh యూనిట్స్ పర్ మంత్ సో ప్రొడక్షన్ తీసుకొచ్చే ఇలాంటి కెపాసిటీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే సర్టిఫికేషన్స్ పార్ట్ మనం ఒకసారి కానీ వచ్చామంటే సో ఇక్కడ చాలా బిగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి. అండ్ మెనీ నెంబర్ ఆఫ్ ద కంట్రీస్ కి సో వెళ్ళడానికి ఆ కంట్రీ క్వాలిటీ స్టాండర్డ్స్ కి తగినట్టుగా సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయి మనం చూడవచ్చు. మనకి ఇండియా కావాల్సిన వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ సర్టిఫికేట్ వచ్చేసి ఆయిల్ ప్రీమియం అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే కే సర్టిఫికేట్, కోస్టల్ సర్టిఫికేట్, సో జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్, స్విస్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ ఎస్ఏపి ఇంటిగ్రేటెడ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రినౌండ్ సాఫ్ట్వేర్. సో ఈ బిజినెస్ టర్న్ అరౌండ్స్ అన్ని వీక్లీ ఉంటాయి. సో సాటర్డే వీక్ స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే వీక్ లో. సో ఆ వీక్ లో సో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ ఏదైతే ఉంటుందో సో జస్ట్ స్పాన్ ఆఫ్ 3 working days లో సో స్ట్రైట్ అవే వాళ్ళ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఇది మొత్తం బిహైండ్ ఎస్ఏపి ద్వారా అవుతుంది. అండ్ అలాగే వీఆర్ మెంబర్ ఇన్ సిఐఐ, మెంబర్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్. సో అండ్ రీసెంట్ గా వచ్చిన ఒక 2 big అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ మనం ఒకసారి చూసామంటే అప్రిషియేషన్ ఫ్రమ్ ద జిఎస్టీ డిపార్ట్మెంట్. సో హైయెస్ట్ ట్యాక్సెస్ పే చేయడం ద్వారా సో టైమ్లీ అండ్ నేషన్ బిల్డింగ్ కి ఉపయోగపడుతుంది కాబట్టి సో హైయెస్ట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద జిఎస్టీ డిపార్ట్మెంట్. అండ్ రైట్ సైడ్ ఒకసారి మనం చూసామంటే కనుక బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు వచ్చింది. సో సో దిస్ ఇస్ అబౌట్ అవర్ కంపెనీ హై ప్రొఫైల్. సో కమింగ్ టు అవర్ ప్రొడక్ట్స్, ఒకసారి మన ప్రొడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసామంటే సో ఇండస్ట్రీ వన్ సో ఇన్ ద సీస్ ఆఫ్ వెల్నెస్ విత్ నేచర్ ఫుడ్. సో నేచర్ లో ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్ తోటే సో ఇప్పుడు ఉన్న వెల్నెస్ కి సంబంధించిన ఒక వండర్ఫుల్ అండ్ మోనోపోలీ అండ్ యూనిక్ ఫార్ములేషన్స్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఫస్ట్ ప్రోడక్ట్ గురించి ఒకసారి మనం చూద్దాం. అండ్ బిఫోర్ దాట్ సో ఎందుకు మనం ఈ హెల్త్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో హెల్త్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ప్రెసెంట్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్. సో ఎందుకు అంటే మనం కొన్ని డెకేడ్స్ మనం వెనక్కి వెళ్తే మన అమ్మమ్మ నాన్నమ్మ ఆ జనరేషన్ లో కనుక వెళ్తే సో అప్పటి రోజుల్లో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అంటే లివింగ్ లాంగ్ అండ్ డైయింగ్ షార్ట్ అంట. అంటే వాళ్ళు ఎక్కువ రోజులు బతికి తక్కువ రోజులు చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఏంటి అంటే లివింగ్ షార్ట్ అండ్ డైయింగ్ లాంగ్. అంటే తక్కువ రోజులు మనం న్యాచురల్ గా బతికి ఎక్కువ రోజులు మెడిసిన్ సపోర్ట్ తోటి మనం బతుకుతాం. సేమ్ టైం ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ప్రీవియస్ ఓల్డ్ అండ్ డేస్కి వెళ్తే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ లాస్ట్ డేస్ అనేవి సో ఇంట్లో ఉండేవా హాస్పిటల్లో ఉండేవా అంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంట్లోనే ఎక్స్పైర్ అయ్యేవాళ్ళు. బట్ ప్రెసెంట్ కండిషన్ సో లాట్ ఆఫ్ మనీ వాళ్ళు పే చేసి సో లాట్ ఆఫ్ మెనీ డేస్ హాస్పిటలైజ్ అయ్యి సో అలాంటి కండిషన్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ఒకసారి మనకు కామన్ గా వచ్చే హెల్త్ ఛాలెంజెస్ ఇంతకు ముందున్న రోజుల్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడున్న రోజుల్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి మనం చూసామంటే లెఫ్ట్ సైడ్ చూడండి. సో ఓల్డెన్ డేస్ లో మలేరియా, టీబీ, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ప్లేగ్, కలరా ఫ్లూస్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూసాం. మెనీ నెంబర్ ఆఫ్ ద పీపుల్ సో చిన్నప్పుడు బుక్స్ లో కూడా ఇవే చదువుకొని ఉంటారు. బట్ ప్రెసెంట్ ఇప్పుడు అలాంటి పదాలు మనం సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా వినే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, సో మోకాలు నొప్పులు, సో ఆస్తమా, ఒబెసిటీ. సో ఈ ఇంకా చెప్పాలి అంటే కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం. సో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం ద్వారా మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఎందుకు అంటే దీస్ ఆర్ ఆల్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ద వే వీఆర్ లివింగ్ సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి ప్రాబ్లం? సో ఎక్కడి నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇంతకు ముందు రోజుల్లో మనం తీసుకుంటే 100 years ఉండేవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్, 80, 90, 100 years. బట్ ఇప్పుడు ప్రెసెంట్ సో 60, 65 వచ్చేసరికి సో చాలా అయిపోతున్నారు వాళ్ళు. సో ఏంటి ప్రాబ్లం అంటే మన బాడీకి ఏదైతే అవసరమో మనం అవి తీసుకోవట్లేదు. బాడీకి ఏదైతే అవసరం లేదో అవి మనం తీసుకుంటూ ఉంటాం. సో కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటి లేదు ఇంకెవరైనా చెప్పేదైనా ఒకటే ఒక విషయం ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్. సో ఆల్రెడీ మనం ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కొని తెచ్చుకొని సో ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం కంటే దాని ముందే కాపాడుకోవడం, అరికట్టుకోవడం అనేది చాలా బెటర్. సో ఇంతకు ముందు రోజుల్లో హెల్త్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ కాదో మనకి తెలియదు. బట్ ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఏదైనా అయ్యింది అంటే డెఫినెట్లీ
సో ఆ పెయిన్ ఆ ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి. సో ఈ రోజు మన హెల్త్ గురించి మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే రేపటి రోజున తీసుకెళ్ళి ఆ డబ్బులు మనం ఇంకో దగ్గర మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇండస్ట్రీ సో వండర్ఫుల్ ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాని పేరే ఐపల్స్. సో దీన్ని సూపర్ బ్రాండ్ అంటారు. ఒక 1 లీటర్ గ్లాస్ బాటిల్ జ్యూస్ టైప్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి మేజర్ గా ఒక ఫ్రూట్ అనేది సో వెరీ కీ ఇంగ్రీడియంట్. ఈ మేజర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దాన్ని మన అసాయ్ బెర్రీ అంటారు. స్ట్రాబెరీ బ్లూబెర్రీ లాగా ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్. సో దీన్ని అసాయ్ బెర్రీ అంటారు. దీన్ని వరల్డ్ లో నెంబర్ 1 సూపర్ ఫుడ్ అంటారు. ఎందుకంటే దీంట్లో హైయెస్ట్ ఓవరేజ్ స్కోర్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ. సో మన బాడీలో ఇమ్యూనిటీ మనం కామన్ గా మనం దాంతో కౌంట్ చేస్తాం వరాక్ అనే దాంతో. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫ్రూట్స్ లో సో మనం తీసుకున్న ఫ్రూట్స్ లో గల హైయెస్ట్ ఇమ్యూనిటీ ఇచ్చే ఫ్రూట్ బ్లూబెర్రీ ఉంటుంది. అలా ఒక ఫ్రూట్ బ్లూబెర్రీ తీసుకుంటే మనకి 5 యూనిట్స్ వస్తుంది ఇమ్యూనిటీ. సో సేమ్ వే మనకి ఇప్పుడు ఈ అసాయ్ బెర్రీ అనే ఫ్రూట్ ని కనుక మనం తీసుకుంటే సో మన బాడీకి వచ్చే ఇమ్యూనిటీ అనేది సో 1027 యూనిట్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే ఈ అసాయ్ బెర్రీ అనే ఫ్రూట్ సో 1000 వాటర్ మిల్స్ తో సమానం. సో ఇది ఇంకా ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూన్ సపోర్ట్, హార్ట్ సపోర్ట్. సో దీన్ని ఎవరు ఫస్ట్ కనుక్కున్నారంటే నాసా సైంటిస్టులు. సో వాళ్ళు స్పేస్కి వెళ్ళి కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేసి సో వాళ్ళ హెల్త్ ని వాళ్ళే హెల్తీగా ఉండించుకోవాలి అనేసి ఈ ఫ్రూట్ తోటి ఒక డ్రింక్ ని తయారు చేసుకున్నారు. ఆ డ్రింక్ పేరే AS10. సో ఎస్పెషల్లీ ఇది నాసా సైంటిస్టులు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. సో దీన్నే సో నాసా సుపీరియర్ స్పేస్ డ్రింక్ అని కూడా ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో యూజ్ చేసే కీ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అసైబరీ ఏదైతే ఉందో సో ఇప్పుడు మనం దాన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని అండ్ దీంతో పాటు వరల్డ్ లో ఉండే సో హైయెస్ట్ ఇమ్యూనిటీ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ సో అలా 50 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ని బ్లెండ్ చేసి సో ఆ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ తోటే మనం ఇప్పుడు ఈ ఐపల్స్ అనే వండర్ఫుల్ ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఒక 2 ఇయర్స్ కిడ్స్ దగ్గర నుంచి సో 80-90 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 30 ml తీసుకోవాలి, నైట్ బిఫోర్ డిన్నర్ 30 ml తీసుకోవాలి. సో డైలీ ఒక 60 ml బాడీకి మెయింటైన్ తీసుకోవడం ద్వారా ఇప్పుడు మనం ఫేస్ చేసే ఒక మేజర్ ఒక 26 ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ ఏదైతే ఉంటుందో సో వాటికి వండర్ఫుల్ సపోర్ట్ సో ఈ ఐపల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఐపల్స్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ ఇవి మన పబ్లికేషన్. సో సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు సో ఈ ప్రొడక్ట్స్ ఎలాగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సో అది యూజ్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో సో అన్ని పబ్లికేషన్స్ అన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. సో ఇవి చూడొచ్చు అక్కడ డిస్ప్లేలో. అండ్ నెక్స్ట్ వన్ వండర్ఫుల్ ఫార్ములేషన్ సో వన్ వండర్ఫుల్ బ్రాండ్ దట్ ఈస్ ఐకేర్. సో దీన్ని సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఉమెన్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో 1 లీటర్ గ్లాస్ బాటిల్ ఒక జ్యూస్ టైప్ లో అవైలబుల్ గా ఉంటుంది. 35 ఇయర్స్ అండ్ అబౌవ్ ఉమెన్ లో వచ్చే సో హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సో దీంట్లో యూజ్ చేసే కీ ఇంగ్రీడియంట్ ఒకసారి మనం చూడొచ్చు. సో బయో అవైలబుల్ కరికుమిన్. సో పసుపు కొమ్ములు మెయిన్ సోర్స్ ఏదైతే ఉంటుందో సో ఆ కరికుమిన్ అనేది మనం తీసుకుంటాం. దీంతో పాటు బోస్టిలియా అండ్ అలాగే ఆస్పరాగస్ అండ్ అలాగే మలేరియల్ రూట్స్ అనేసి సో ఈ 4 మేజర్ ఇంగ్రీడియంట్స్ తో పాటు కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసి సో ఈ వండర్ఫుల్ అండ్ యూనిక్ ఫార్ములేషన్ డిజైన్ చేయడం జరిగింది. సో 35 ఇయర్స్ అండ్ అబౌవ్ ఉమెన్ లో వచ్చే కామన్ హార్మోనల్ బ్యాలెన్స్ ఛాలెంజెస్ సో మినోపాజ్, పోస్ట్ మినోపాజల్ కండిషన్స్ అండ్ అలాగే ఆ బోన్ రిలేటెడ్ హెల్త్ బోన్ హెల్త్ ని మనకి సపోర్ట్ చేయడం కోసం ఆస్టియోపోరోసిస్ అవ్వచ్చు, సో ఆస్టియో వెల్నెస్ కోసం, సో బోన్ అండ్ మినరల్ డెన్సిటీ కోసం, అలాగే సైకలాజికల్ వెల్నెస్, కాస్మెటిక్ వెల్నెస్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఉమెన్ ఒక హాలిస్టిక్ వెల్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సేమ్ మార్నింగ్ 30 ml తీసుకోవాలి, నైట్ 30 ml తీసుకోవాలి. సో దిస్ ఈస్ వన్ వండర్ఫుల్ అండ్ యూనిక్ ఫార్ములేషన్ ఐకేర్. అండ్ ఇప్పుడు ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఐ కాఫీ. సో మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు మన ఇండియా ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ డయాబెటీస్. సో ఇండియా ఇస్ ద వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. సో ఆచార్య చరక మహర్షి సో అతను రాసిన చరక సంహిత సో లాట్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి సాల్స్కాల్ అనే దాని మీద. సో ఇదేంటంటే ఒక చెట్టు వేరు. సో ఈ వేర్ ని ఈ సాల్స్కాల్ అనే దాన్ని సో మనం ఏం చేసామంటే మేజర్ ఇంగ్రీడియంట్ గా తీసుకుంది. సో దీంతో పాటు కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ వైట్ కిడ్నీ బీన్స్ అనేసి విభిన్న ఎక్స్ట్రాక్ట్ అనేసి సో ఇవన్నీ తీసుకొని హై క్వాలిటీ ప్రీమియం కాఫీ బీన్స్ మన కూర్గ్ రీజియన్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంది. సో వీటన్నింటిని బ్లెండ్ చేసి ఐ కాఫీ రెవల్యూషనరీ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ప్రొడక్ట్ ఒక బాక్స్ లో 25 సాషెట్స్ ఉంటాయి. సో
ఈచ్ సాషెట్ ఒక బాక్స్ లో 50 సాషెట్స్ ఉంటాయి. సో డైలీ మార్నింగ్ 100 ml వాటర్ ని ఒక సాషెట్ బాగా వేడి చేసుకుని సపరేట్ గా గ్లాస్ లో తీసుకుని ఒక సాషెట్ లో ఉన్న పౌడర్ మొత్తం మనం హాట్ వాటర్ లో మిక్స్ చేసేస్తే అది కాఫీ అయిపోతుంది. అలా డైలీ మార్నింగ్ 1 కాఫీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, నైట్ 1 కాఫీ బిఫోర్ డిన్నర్. సో అలా డైలీ ఒక 2 కాఫీస్ తీసుకోవడం ద్వారా సో మనం షుగర్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో సో మనం న్యాచురల్ గా మనం ఎంతైతే షుగర్ లెవెల్స్ మనం మెయింటైన్ చేసుకోవాలో సో ఒక 25 days నుంచి 3 to 6 months లోపలికి సో వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నా సరే సో వాళ్ళు న్యాచురల్ గా షుగర్ లెవెల్స్ వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడానికి సో ఇది చాలా వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. సారీ. అండ్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా సో లాట్ ఆఫ్ సింటమ్స్ రిలీఫ్ చేయడం కోసం ఇది చాలా వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఐ కాఫీ. అండ్ ఇది మన పబ్లికేషన్స్ అబౌట్ ఐ కాఫీ. అండ్ నెక్స్ట్ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి నేను డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ ఐ గ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దీన్ని న్యూట్రీ కాస్మెటిక్ అంటారు. సో మనకి తెలిసిన కాస్మెటిక్స్ అంటే మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తాం, బట్ దిస్ ఈస్ వన్ వెరీ ఇన్నోవేటివ్ ఫార్ములేషన్. సో దీంట్లో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇండియన్ సాఫ్రాన్. సో మనం కుంకుమ పువ్వు అంటాం. సో వెరీ ఎక్స్పెన్సివ్ స్పెషల్స్ ఇండియన్ కాశ్మీర్ సాఫ్రాన్ అంటే. సో ఇది ఒకటి మన కీ ఇంగ్రీడియంట్. దీంతో పాటు గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్, పోయిన్స్ అండ్ క్యూటెన్. సో ఇలా కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే వండర్ఫుల్ ఫార్ములేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఒక బాక్స్ లో సేమ్ ఇలాంటి సాషెట్స్ సో 28 సాషెట్స్ ఉంటాయి సపరేట్ గా. సో జెల్ టైప్ లో ఉంటుంది. 6 years కిడ్స్ దగ్గర నుంచి చిన్న పిల్లల నుంచి ఉమెన్ ఎవరైనా దీన్ని యూజ్ చేయాలి. సో డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక సాషెట్ లో జెల్ టైప్ లో ఉంటుంది. దాన్ని మనం కట్ చేసుకొని అలా ఇంటర్నల్ గా తీసుకోవడం ద్వారా సో స్కిన్ లైటనింగ్, యాంటీ ఏజింగ్, సో యాంటీ wrinkles, స్కిన్ మాయిశ్చరైజేషన్ అండ్ అలాగే wrinkles అండ్ బ్లెమిష్ కంట్రోల్, సో స్కిన్ రిజుమినేషన్ అవుతుంది. అండ్ దీంతో పాటు బ్లడ్ ప్యూరిఫికేషన్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే లివర్ డిటాక్సిఫికేషన్ కోసం ఇది సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఐ. అండ్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అండ్ ఎక్సెస్ ఫ్యాట్. సో ఎప్పుడైతే మన బాడీ ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటుందో సో తక్కువ ఏజ్ లో మన బాడీలో అన్ని డిసీజెస్ ని మనమే ఇన్వైట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద రీజన్ ఇంట్రడ్యూస్ వన్ వెరీ స్మార్ట్ ప్రోడక్ట్. సో దట్ ఈస్ ఐస్లిమ్ ఫ్లాట్ అండ్ మిక్స్. సో దీంట్లో వచ్చేసి ఒక 3 మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వెరీ స్మార్ట్ ఇంగ్రీడియంట్స్. సెసిలోమింటికం అండ్ అలాగే సొల్యూషన్ సో FP3 ఫ్యూజన్ కాంబినేషన్స్ అంటే ఫ్యాట్ బర్నర్స్ ఫ్యూజన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మన బాడీలో ఎక్కడైతే బ్యాడ్ ఫ్యాట్ సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో సో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బాడీలో నుంచి న్యాచురల్ గా వాష్ అవుట్ చేసి అక్కడ మన హైట్ కి తగ్గట్టుగా, మన ఏజ్ కి తగ్గట్టుగా మనం ఎంత వెయిట్ రావాలో న్యాచురల్ గా 3 months సో 90 days లోపలికి సో దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. బాక్స్ లో సో 28 సాషెట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో డైలీ బ్రేక్ఫాస్ట్ కామన్, ఆఫ్టర్నూన్ లంచ్ కామన్, నైట్ డిన్నర్ ని స్కిప్ చేసి సో డిన్నర్ ప్లేస్ లో చాక్లెట్ బార్ తీసుకోవడం ద్వారా సో 90 days లోపలికి సో మనం ఐడియల్ వెయిట్ లో వస్తాం. దిస్ ఇస్ అబౌట్ ఐస్లిమ్ అండ్ ఐస్లిమ్ పబ్లికేషన్స్. సో నెక్స్ట్ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఐడ్వెల్. సో ఈ ఐడ్వెల్ గురించి చెప్పాలి అంటే సో మన బాడీలో ఉండే 4 మేజర్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయి సో ఆర్గాన్ హెల్త్ కోసం సో వాటి కోసంగా డిజైన్ చేసిన ఐడ్వెల్ ఒక బాక్స్ లో చిన్న బాక్సెస్ ఒక 4 ఉంటాయి. అండ్ ఈచ్ బాక్స్ లో వచ్చేసి 30 గమ్మీస్ ఉంటాయి. సో చాక్లెట్స్ ఉంటాయి. సో 4 ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మైండ్ గమ్మీస్ అంటాం. సో ఎవ్రీ డే మన డే తోటి మైండ్ గమ్మీస్ తోటి మనం స్టార్ట్ చేయాలి. సో నిద్రలేసిన వెంటనే ఒక మైండ్ గమ్మీ అనేది మనం చూస్ చేస్తాం. సో దాంట్లో కామన్ గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ అశ్వగంధ ఒకటి, బ్రహ్మి ఒకటి. సో ఇప్పుడు మన మెమరీ రిలేటెడ్ సో బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో బ్రెయిన్ స్ట్రెస్ అవ్వచ్చు, యాంగ్జైటీ, డిప్రెషన్ అవ్వచ్చు, స్లీపింగ్ డిజార్డర్స్ అవ్వచ్చు, అండ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక సో దిస్ విల్ సపోర్ట్ లైక్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఐ. సో మనం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సో ఒక ఐ గమ్మీని మనం చూస్ చేయాలి. అండ్ అలాగే మన గట్ హెల్త్ సో స్టమక్ హెల్త్ కోసం ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ముందు మనం గట్ గమ్మీ ఒకటి తీసుకోవాలి. సో దాంట్లో మన త్రిఫలారిక్, లికోరైజ్ అండ్ అలాగే సెనాయి ఉంటాయి. సో డైజెషన్ కి సో ఇంప్రూవ్స్ ముకస్ సో డైజెషన్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ అది సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే సో వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ దట్ ఇస్ హ్యాపెటో సో లివర్. సో ఇప్పుడు మనం ఏదైతే అన్హెల్దీ లైఫ్ స్టైల్ సో అన్హెల్దీ నాన్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్
సో లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో ఏవైతే ఉన్నాయో సో దానికోసంగా మనకి హెపటో అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. సో డైలీ నైట్ పడుకునే ముందు మనం లివర్ గమ్ని తీసుకోవాలి. ఈ విధంగా మన బాడీలో ఉండే 4 మేజర్ ఆర్గాన్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ I-12. Yeah, one second. Sam wants to be సో ఎస్, సో ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ సార్ ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయంటే సో ఆల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్ములేటెడ్ ఫ్రమ్ జపాన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ గ్లోబ్. సో ఈ కంట్రీస్ అన్ని కంట్రీస్ లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కస్టమర్స్. సో కస్టమర్స్ ఉన్నారు, ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవ్రీ వీక్ సో చాలా కన్సైన్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ మనకి అవైలబుల్ గా ఉంది. సో ఎస్ సార్, బిజినెస్ బాగుంది, కంపెనీ బాగుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఈ బిజినెస్ లో మనం ఏం చేయాలి అంటే సో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకంటూ కంపెనీ నుంచి ఒక యూనిక్ ఐడియా ఉంటుంది, యూనిక్ పాస్వర్డ్ ఉంటుంది. అదే మీ షాప్, అదే మీ ఆఫీస్, దాన్ని వర్చువల్ ఆఫీస్ అంటారు. మీరు ఈ బిజినెస్ ని మొత్తం దాంట్లో నుంచి ఆపరేట్ చేస్తారు. సో ఈ బిజినెస్ ఎలా చేయాలి సార్, మనకి దీని గురించి తెలియదు కదా అంటే ఇక్కడ మనకి 3 డైమెన్షనల్ సపోర్ట్ ఉంటుంది. సో ఒకటి స్పాన్సర్, అంటే ఇప్పుడు ఈ లింక్ మీకు ఎవరైతే మీకు షేర్ చేస్తారు సో ఆ పర్సన్ మీ స్పాన్సర్. సో ఆ పర్సన్ నుంచి మీకు కంప్లీట్ 100% ఈ బిజినెస్ లో సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ కంపెనీ, సో ఎవ్రీథింగ్, సో రీసెర్చ్ కంపెనీ వాళ్ళే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళే, ట్రాన్స్పోర్టేషన్, సో ఎవ్రీథింగ్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ బిజినెస్ లో ఉండే బ్యూటీ ఏంటి అంటే ఈ బిజినెస్ లో మనం ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, సో సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే సో మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే సో కంపెనీ వాళ్ళు మనల్ని ట్రైన్ చేయడానికి సో స్టెప్ బై స్టెప్ మనకి గ్రో అయ్యేలాగా చేయడానికి సో లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఆ ట్రైనింగ్ సపోర్ట్ తీసుకొని మనం ఈ 3 టైప్ ఆఫ్ సపోర్ట్ తోటి ఈ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయగలుగుతాం. పైన ఇప్పటి వరకు మనం బిజినెస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. బట్ ఏ బిజినెస్ అయినా సరే సో బిజినెస్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ సెల్లింగ్. సో ధీరుభాయ్ అంబానీ గారు చెప్పేది ఏంటి అంటే సో బీ ఏ గుడ్ సేల్స్ మ్యాన్, ఈవెన్చువల్లీ విల్ బికమ్ గుడ్ బిజినెస్. అంటే సో మంచి సేల్స్ మ్యాన్ అయిన వాళ్ళే ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వగలుగుతారు. అండ్ సో సేల్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే చాలా మంది సో నాన్ సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పీపుల్ సో సేల్స్ అనేది చాలా పెద్ద భూతం లాగా, చాలా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అది వల్ల కాదు, మనం చేయలేము. అండ్ కొంతమందికి సమ్ మిస్కన్సెప్షన్ లైక్ సెల్లింగ్ అంటే ఏదో చీటింగ్ లాగా, బెగ్గింగ్ లాగా చూస్తూ ఉంటారు. బట్ ఒక విషయం మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్, సో సేల్స్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఉంటే సో ఈ ప్రపంచంలో ఏ బిజినెస్ గ్రో అవ్వదు, సో ఏ బిజినెస్ అనేది ఉండదు. ఈరోజు మనం యూజ్ చేసే ప్రతిదీ మనం యూజ్ చేస్తున్నాం అంటే ఎవరో ఒక పర్సన్ మనకి సెల్ చేయడం ద్వారానే మనం ఈరోజు దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో సేల్స్ డిపార్ట్మెంట్ అనేది సో ఏ కంపెనీకి అయినా సరే అది గ్రోత్ లోకి వెళ్ళాలి అంటే అది ఓన్లీ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఆ సెల్లింగ్ కూడా ఎలాగంటే ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్. అంటే మన దగ్గర ఉన్నది మనం వాళ్ళకి ఇవ్వడం కాదు, సో ఇది యూజ్ చేయడం ద్వారా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది వాళ్ళ దగ్గర ఉండడం ద్వారా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో దాన్ని రైట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సో అదే మనం సెల్లింగ్ అని చెప్పగలుగుతాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సో ఇక్కడ మనం చేయాల్సింది వెరీ సింపుల్. మనం చేయాల్సిన థింగ్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రైట్ కస్టమర్స్. సో ఇప్పుడు మనం 6 ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్, సో డయాబెటీస్ అండ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం. సో షుగర్ పేషెంట్స్ మనకి తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల, మన ఫ్యామిలీలో, మన రిలేటివ్స్ లో, మన సొసైటీలో ఐపల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియాక్ సపోర్ట్. సో కార్డియాక్ సపోర్ట్ ఐపల్స్ కావాల్సిన వాళ్ళంటే వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎంతమంది ఉన్నారు, సో ఉమెన్ హెల్త్ సపోర్ట్ కోసం ఎంతమంది, స్కిన్ హెల్త్ కోసం ఎంతమంది ఉన్నారు, అండ్ వైటల్ ఆర్గన్ సపోర్ట్. సో ఈ కస్టమర్స్ అందరూ మనం ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ కస్టమర్స్ అందరూ మన దగ్గరే ఉన్నారు. సో వాళ్ళలో మనకున్న వాళ్ళలో సో ఆ రైట్ కస్టమర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన కంపెనీ ప్రొడక్ట్ వీడియోస్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్ వీడియోస్ మీకు వాళ్ళకి షేర్ చేయాలి. అలాగే మన దగ్గర టెస్టిమోనియల్స్ ఉంటాయి, ఆల్రెడీ ప్రొడక్ట్ యూజ్ చేసే రిజల్ట్స్ తీసుకుంటారా, ఆ టెస్టిమోనియల్స్ మీరు వాళ్ళకి షేర్ చేసుకుంటారా. అండ్ వన్స్ వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత మనం దాన్ని ఫాలో అప్ చేసి అండ్ మీ ఐడి పాస్వర్డ్ లో మీకంటూ ఒక కామర్స్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ను వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఆ ప్రొడక్ట్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో మనం వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళ ప్రొడక్ట్ ని వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటారు. సో అలా చేయడం ద్వారా మనకి ప్రొడక్ట్ ఎంఆర్పి, ఇన్వాయిస్, జిఎస్టీ మొత్తం కలిపి 3000 అవుతుంది. అండ్ ఒక ప్రొడక్ట్ మనం మీరు రిటైల్ చేయడం ద్వారా మీకు వచ్చే ప్రాఫిట్ 500 రూపీస్ ఉంటుంది.
అండ్ అది ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వీక్ అది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో సార్ ఎవరు ఉన్నారు సేల్స్, సో ఎలా చేయాలి అనుకుంటే, సో వెరీ సింపుల్. మీరు అక్కడ సింపుల్గా చూడొచ్చు. ఒక 4 వీక్స్ టైంలో, ఒక 1 మంత్ టైంలో, సో ఇప్పుడైతే మనం ఒక 12 ప్రొడక్ట్స్ని ఎలా సేల్ చేయాలో, సో మిమ్మల్ని ఈ బిజినెస్లోకి ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఆ పర్సన్ సపోర్ట్ తీసుకుని ఒక 12 ప్రొడక్ట్స్ని మనం సేల్ చేయడం ద్వారా ఈ బిజినెస్లో మనం ఫస్ట్ స్టెప్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఈ బిజినెస్ని మనం బిల్డ్ చేయడం ద్వారా, సార్ ఈ ప్రొడక్ట్ చాలా బాగున్నాయి, నేను ఓన్లీ ప్రొడక్ట్స్ని రిటైల్ చేసుకుంటాను, సో నాకు చాలా కస్టమర్ బేస్ ఉంది అంటే మీరు ఈ ప్రోడక్ట్ని ఓన్లీ రిటైలింగ్ చేయొచ్చు. అండ్ వన్స్ ఎప్పుడైతే 12 ప్రొడక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత, సార్ నేను ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్లో తీసుకొని వెళ్ళాలి అంటే, హియర్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో బిల్డ్ ఎ నెట్వర్క్ అండ్ సో 12 ప్రొడక్ట్స్ కంప్లీట్ అయ్యాక మీరు ఈ బిజినెస్లో వీవా బిజినెస్ ఓనర్ అవుతారు. సో అక్కడి నుంచి మీ నెట్వర్క్ని మీరు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ని మీరు బిల్డ్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ఇనిషియల్లీ వివా రిటైలర్ అంటారు. సో వన్స్ మీరు 12 ప్రొడక్ట్ సేలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో దెన్ మీరు ఫర్దర్గా వివా రిటైలర్స్ని రిక్రూట్ చేయడానికి మీరు ఆపర్చునిటీ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీ డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ద్వారా, మీ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ద్వారా, సో మీ టర్న్ ఓవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే మీ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ చేసే పర్ఫార్మెన్స్ ద్వారా కూడా సో మీకు హైయెస్ట్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఒక రీసెంట్ గా వచ్చిన ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటి అంటే, సో ఎవరైతే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారో, సో 21st సెంచరీలో పుట్టి ఉంటారు అంటే 2000 అంటే తర్వాత ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే, సో వాళ్ళు వన్స్ స్టార్ట్ చేసిన వెంటనే సో 12 ప్రొడక్ట్స్ సేల్ చేయాలి అట్లా ఏమి ఉండదండి. వాళ్ళు డైరెక్ట్ గా ఈవెన్ ఒక ప్రొడక్ట్ సేల్ చేసినా సరే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా వాళ్ళు వివా రిటైలర్స్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయవచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దాని ద్వారా వాళ్ళ పర్సనల్ టర్న్ ఓవర్ అంటే, సో డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ద్వారా వచ్చే టర్న్ ఓవరే హైయెస్ట్ ఇన్కమ్స్ అనేది వాళ్ళు బెనిఫిట్ అవ్వగలుగుతారు. సో ఎందుకు సార్ ఇవన్నీ వాళ్ళకి ఎందుకు ప్రివిలేజ్ అంటే, సో రీసెంట్ గా మనం 2024 యూనియన్ బడ్జెట్ లో చూస్తే, సో 4 crores 4.1 crore ఎంప్లాయ్మెంట్ ని యూత్ మనం క్రియేట్ చేయాలి. ఒకసారి మనం చెక్ చేసుకున్నాం ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ డిగ్రీలు, బీటెక్లు, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు కంప్లీట్ చేసి ఎంతమంది బయటకు వస్తున్నారు, పాస్డ్ అవుట్ అయ్యి వస్తున్నారు. సో కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతమంది పీపుల్ జాబ్స్ లో జాయిన్ అవ్వగలుగుతున్నారు అంటే, సో ఒక 10% కూడా పీపుల్ స్టూడెంట్స్ అనేది ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి లేవు. రిమైనింగ్ పీపుల్ మొత్తం సో ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్. సో ఈ ఆపర్చునిటీ అనేది మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎర్న్ ఫ్రమ్ సేల్స్. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా మన ప్రొడక్ట్స్ మనం రిటైల్ చేయడం ద్వారా మన పర్సనల్ టర్న్ ఓవర్ మీకు ఈచ్ ప్రోడక్ట్ కి 20% మీరు చేసే టర్న్ ఓవర్ లో 20% మీ ప్రాఫిట్ వస్తుంది. అండ్ మీ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ద్వారా జరిగే టర్న్ ఓవర్ లో మీకు 5 to 10% అనేది ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది. సో ఇదొకటి విషయం మనం చూడాలి ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ అని మనం ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు డిస్కస్ చేస్తూ వస్తున్నామో, సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫ్యూచర్ ని బూమ్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ఎంప్లాయ్మెంట్ ని రెడ్యూస్ చేస్తుంది అనడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లాట్ ఆఫ్ యూనివర్సిటీస్, సో టాప్ యూనివర్సిటీస్ అన్నింటిలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు సిలబస్ అంటే స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. వన్స్ మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయింది, సో మీ కెరియర్ ని, మీ బ్రాండ్ న్యూ కెరియర్ ని, సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో సో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మీ కెరియర్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ది రివార్డ్స్, సో డెఫినెట్లీ గా మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి సో డెఫినెట్లీ మనం వర్క్ చేసిన దానికి సో ఖచ్చితంగా మన రివార్డ్ అనేది మనకు ఉంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్, సో ఫస్ట్ అచీవ్మెంట్ వచ్చేసరికి ఈ బిజినెస్ లో స్టార్ 500 అంటారు. వన్స్ స్టార్ 500 కంప్లీట్ అయిన వెంటనే సో మీ హెల్త్, సో మన కంపెనీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లాగా సో తీసుకొని సో వాళ్ళకి ఒక 5 lakh యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సో స్టార్ 1 lakh ఇన్కమ్ ని మనం ఎర్న్ చేయడం ద్వారా సో ఈ బిజినెస్ వరకు 3 days లీడర్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్ కి మనం ఎలా వెళ్ళాలి అని. అండ్ దీంతో పాటు వీ హావ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్. సో ప్రతి ఎఫర్ట్ కి సో హైయెస్ట్ రివార్డ్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. అండ్ గ్రీన్ ప్లానెట్, సో మీరు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసే ప్రతి ఒక్కరికి తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్స్ అన్ని మనం నేచర్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ గివింగ్ బ్యాక్ టు ద నేచర్ అనేసి, సో ప్రతి ప్రోడక్ట్ లో మీకు ఒక 4 సీడ్స్ ఉంటాయి ప్యాక్ చేసి, సో మళ్ళీ అగైన్ గివింగ్ బ్యాక్ టు ద నేచర్. సో దాన్ని మీరు సోర్ చేసుకోండి. సో వండర్ఫుల్ ప్లాంట్ సీడ్స్ అవి అండ్ ఫర్ ద రైట్ కాస్. సో ఇక్కడ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, ఇక్కడ మన ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో సో అక్కడ ఒక స్కూల్ అనేది ఉంటుంది. సో స్పెషల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసంగా సో ఒక స్కూల్ ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. అండ్ దిస్ కెరీర్ రైట్ కెరియర్.
సో ఇది మనం ఒకసారి చూద్దాం. సో ఎందుకు ఈ బిజినెస్ ని, సో దీన్ని మనం కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు. బిజినెస్ ఇస్ కెరియర్ చాయిస్. సో లాట్ ఆఫ్ పీపుల్ మీరు ఒకసారి జస్ట్ అడగండి వాళ్ళని. సో జాబ్ చేసే పీపుల్ ని, సో వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్, మీ డ్రీమ్ ఏంటి అంటే, సో నేను కొంచెం రోజులు జాబ్ చేసి కొంచెం మనీ సేవ్ చేసుకొని, సో నేను ఏదైనా నా ఓన్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, సో నా ఓన్ గా నేను ఏదైనా తీసుకొని వెళ్ళాలి, సో అని ఉంటారు. సో బట్ ఇక్కడ మన బిజినెస్ లో, సో అల్టిమేట్ ఎవరైనా సక్సెస్ అవ్వాలి అంటే మనకు బిగ్ బిజినెస్ ఓనర్ గా అయితేనే, సో దాని తర్వాత నెక్స్ట్ సో ఇన్వెస్టర్ అయితేనే, సో డెఫినెట్లీ ఆ మనీ క్యాష్ ఫ్లో అనేది మనకు ఆపరేట్ చేయడం మనకు అర్థమైతేనే లైఫ్ లో చాలా పెద్ద పొజిషన్ కి, సో చాలా రిచ్ పొజిషన్ కి మనం వెళ్ళగలుగుతాం. సో ఇవన్నీ ప్రాక్టికల్లీ ఎలా పాసిబిలిటీ అవుతాయి సార్ అంటే, ఈ బిజినెస్ ఇనీషియల్లీ మీరు పార్ట్ టైం లాగా స్టార్ట్ చేయండి. సో పార్ట్ టైం లాగా స్టార్ట్ చేసి ఇక్కడ మనం చేయాల్సిన ఏం చేయాలి ఏం చేయకూడదు, సో ఆ బేసిక్ థింగ్స్ ని మనం నేర్చుకొని, సో దెన్ వన్స్ దీంట్లో మనకి ఒక బిలీఫ్ వచ్చిన తర్వాత, సో మనం దీంట్లో సక్సెస్ అవుతామని వచ్చిన తర్వాత, దెన్ యూ కెన్ డిసైడ్. సో ఈ బిజినెస్ లో కూడా సో ప్రతి దగ్గర సో రికగ్నిషన్స్ ఎలా అయితే ఉంటాయి, ఇక్కడ మన బిజినెస్ లో 60 డిజిగ్నేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అచీవ్మెంట్ వచ్చేసరికి దాన్ని స్టార్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం 12 ప్రొడక్ట్స్ ని కంప్లీట్ చేస్తామో, సో దెన్ మనల్ని స్టార్ అంటారు. అండ్ సరే ఇలాగ ఈ బిజినెస్ సక్సెస్ అయ్యే వాళ్ళు మోర్ దెన్ 88 పీపుల్. సో ఇండస్ట్రీలో ఇస్ అ బేబీ కంపెనీ, ఒక 10 years, సో ఒక బేబీ కంపెనీలో సో మోర్ దెన్ 88 crore ఈ బిజినెస్ వాళ్ళు ఉన్నారు. సో 2024 ఏప్రిల్కి ఇది. సో రీసెంట్లీ చాలా మంది యాడ్ అయిపోయినారు. అండ్ పర్టికులర్లీ ఆంధ్ర తెలంగాణలో మోర్ దెన్ 17 పీపుల్ ఈ బిజినెస్ వాళ్ళు 1 crore and above రన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కంపెనీ డ్రీమ్ ఏంటి, కంపెనీ మిషన్ ఏంటి అంటే, బై ది ఎండ్ ఆఫ్ 2030, సో 2030 ఎండింగ్ కల్లా ఈ బిజినెస్ 1000 crore ని క్రియేట్ చేయాలి అనేది కంపెనీ మిషన్. మీరు ఒకసారి చూడండి కింద, ఇన్ మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ యువర్ డెస్టినీ షేప్. ఈ రోజు మనం తీసుకునే డెసిషన్స్ బట్టి మన ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో ప్రాక్టికల్ గా 1000 days ఈ బిజినెస్ లో కానీ మనం వర్క్ చేయగలిగితే, సో సిస్టమ్ ని వైబ్రెంట్ సిస్టమ్ ని 100% ఫాలో అవ్వగలిగితే, సో 1000 days తర్వాత సో మంత్లీ 10 lakh rupees మనం తీసుకోవడానికి సో హైయెస్ట్ పాసిబిలిటీ అనేది ఉంది. సో ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, కేవైసీ వెరిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేటరీ. సో మీకు పడే ఈచ్ రూపీ దగ్గర నుంచి సో 5% ట్యాక్స్ టీడీఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సో కట్ అవుతుంది. మీకు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అప్పుడు మీకు అఫీషియల్ గా ఫార్మ్ 16A అనేది వస్తుంది. సో దిస్ ఈస్ అవర్ అఫీషియల్ pages of Facebook, Instagram, and YouTube. So for any clarification, so our official website www.investviva.com. So thank you so much for giving this great opportunity. So this is Girish Kotakonda, Enrolled Executive, signing off. Thank you.